నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ పరిపూర్ణమైన సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేకాన్ని అనుగ్రహిస్తూ నీ ఆత్మ సహాయముతోనైనా మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈ కార్యక్రమాలు నీకు మహిమకరముగా, మాకు ఆశీర్వాదకరముగా నైనా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనములను మనమందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. క్రమం తప్పకుండా ప్రార్థనా జీవితాన్ని, వాక్య పఠనాన్ని, సంఘ సహవాసాన్ని కొనసాగిస్తున్నారు అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని మనం అందరము కలిసి ధ్యానిద్దాం. యేసుక్రీస్తు పుట్టుక, పరలోకంలో వాక్యమై ఉన్న యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చాడు. యేసుక్రీస్తు పుట్టుక అందరూ పుట్టారు, యేసుక్రీస్తు పుట్టాడు అన్నంతగా ఏదో సులువైనది మాత్రము కాదు. యేసుక్రీస్తు పుట్టుక అనేక కారణాలను కలిగి అనేక ప్రశ్నలకు సమాధానము అని గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు పుట్టుకలో భూమి మీద కలిగిన సమాధానాన్ని గురించి జాగ్రత్తగా మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు పుట్టుకలో దేవదూత పలుకుతున్న ఒక అద్భుతమైన మాటను దయచేసి లేఖనాలలో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవదూతలు యేసుక్రీస్తు పుట్టుకను గురించి తెలిపిన తర్వాత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని దేవుణ్ణి స్తోత్రము చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది.
ఆయనకిష్టులైన మనుషులు అనగా ఎవరు? ఎవరో కొద్దిమందిని ఆయనకిష్టులు అని చూపిస్తున్నాడా? యేసుక్రీస్తు పుట్టుక కొద్దిమంది కొరక? ఆయనకిష్టులు అనగానే ఆయనకిష్టం లేని వారు ఉన్నారు, ఆయనకిష్టులు ఉన్నారు అన్న ఆలోచనలోనికి మనం వెళ్ళాలా? యేసుక్రీస్తు పుట్టుక అందరి కొరకు అని లేఖనాలలో స్పష్టంగా వ్రాయబడింది. దేవదూత చెప్పిన పై వచనాలలో ఉంటున్న మాటను దయచేసి మీరు చూడండి. 9వ వచనం, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 10వ వచనం, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము. ఇంకా లేఖనాలలోనికి ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకమనగానే లోకములో ఉంటున్న మనుష్యులు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, అందుకే యేసుక్రీస్తును భూమి మీదికి పంపించాడు. మరి భూమి మీదికి వచ్చిన యేసుక్రీస్తు ఎలా సమాధానకరుడుగా, ఎలా సమాధానాన్ని మనుషుల మధ్య కలిగించాడో జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళగలిగితే యేసుక్రీస్తు పుట్టుక లోకము పాపముతో నిండినప్పుడు జరిగింది అని మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీలు రోమా ప్రభుత్వము క్రింద నలిగిపోతున్నారు. అన్యజనులు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు ఆయన పిల్లలైనప్పటికీ. ఇశ్రాయేలీలు మాకు ధర్మశాస్త్రం ఉంది అని ఆ ధర్మశాస్త్రంలో ఉంటున్న మెస్సియా అయిన యేసుక్రీస్తు కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యూదులకు, సమరేయులకు, అన్యజనులకు సాంగత్యము లేకుండా ఎవరికి వారే అన్నట్లుగా బ్రతుకుతున్న కాలం. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. మనుషుల మధ్య వైషమ్యాలు, మనుషుల మధ్య సమాధానము లేని స్థితి. యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అన్యజనులు కూడా దేవుని పిల్లలే. దేవుడు వారి గురించి కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీలు కూడా తన పిల్లలే. ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది ముందుగా. ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన యేసుక్రీస్తుని గురించి, మెస్సియాను గురించి వారు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుక ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్న మెస్సయ్యాగా ఒక సమాధానాన్ని వారికి కలిగించాలి. అన్యజనులు రక్షణలోనికి రావాలి. అంతేకాదు, అతి ప్రాముఖ్యమైన విషయము, అన్యజనులను యూదులతో సమాధానపరచాలి. మరి సమాధానపరచాలి అంటే యేసుక్రీస్తు ఆయన మన సమాధానమై ఎలా భూమి మీదికి వచ్చి సమాధానపరుస్తున్నాడో, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఎలా సమాధానము కలిగిందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఆయన మన సమాధానమయ్యుండి అని వ్రాయబడింది.
యేసుక్రీస్తు మనకు సమాధానాన్ని కలిగించడానికి ఈ భూమి మీదికి వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. అంతేకాదు, మన సమాధానము కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన రక్తము వలన సంధి చేశాడు. యేసుక్రీస్తు సిలువ బలియాగము వలన జరిగినది ఏంటో మరలా లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే 15వ వచనం చూడండి. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఈలాగు చేసెను గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. 17వ వచనాన్ని చూడండి. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇశ్రాయేలీలకు అన్యజనులకు మధ్య ధర్మశాస్త్రము అడ్డుగోడగా ఉంది. తద్వారా సమాధానము లేని స్థితి వారి మధ్య ఉంది. యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా ఆ మధ్య గోడను పడగొట్టి సంధి చేశాడు. ఎలా? యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని కొని రక్త సంబంధులైన ఇశ్రాయేలీలను తన రక్తము ద్వారా పవిత్రపరిచి ఇద్దరిని సమాధానపరిచి ఒక్క పురుషునిగా అనగా క్రైస్తవునిగా నిలబెట్టాడు. దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు రాకడా ఏదో డిసెంబర్ 25 రోజున జరిగింది అని కేవలం ఆ రోజు ఒక పండుగగా ఆచరించి వదిలేసి అంత చిన్నది కాదు. ఆయన రాకడ వెనుక ఉంటున్న సంగతులను మనం ఆలోచించగలిగితే సమాధానకరుడుగా ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని ఏ దేవదూత అయితే తండ్రికి స్తోత్రము చేస్తుందో ఆ సమాధానాన్ని కలిగించడానికి ఆయన సమాధాన సువార్తను ప్రకటించాడు. అంతేకాదు, ఆ సమాధానము కొరకు తను బలి అయ్యాడు. ఇరుపక్షాలను కలపాలి అంటే మధ్యవర్తులకు ఎంత కష్టమో మనందరికీ తెలుసు కదా. అలాగే యేసుక్రీస్తు కూడా ఒక మధ్యవర్తిగా అన్యజనులను ఇశ్రాయేలీలను తన శిలువ ద్వారా సంధి చేసి తన రక్తము ద్వారా కొని రక్తము ద్వారా పవిత్రపరిచి ఈ ఇరువురును ఏకము చేశాడు. వారే క్రైస్తవులుగా ఈరోజు పిలువబడుతున్న మనమందరము. మన మధ్య సమాధానాన్ని పరచటమే కాదు, ఈ ఒక్కరిగా చేసిన మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. తండ్రితో. చూసారా? పరలోకానికి భూమి మీదికి సమాధానము అంటే నిజంగా ఎంత ఆశ్చర్యం. 2 దేశాల మధ్య సమాధానాన్ని కలిగించడానికే ఈరోజు దేశాధ్యక్షులు చాలా కష్టపడుతుండటం మనందరికీ తెలుసు. 2 లోకాల మధ్య సమాధానాన్ని కలిగిస్తున్నాడు. పరలోకమందున్న తండ్రికి భూమి మీదుంటున్న మనకు. తండ్రికి మనకు ఎందుకు సమాధానపు లేని స్థితి వచ్చింది అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనుషులు చేసిన పాపం ఆయనకు మనల్ని దూరం చేసింది. అన్యజనులకు ఇశ్రాయేలీలకు మధ్య ఎందుకు వైషమ్యాలు ఉన్నాయంటే ధర్మశాస్త్రము అడ్డుగోడగా నిలిచింది. అన్యజనులు దేవుని ఎరుగని వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవుడు మాకు తెలుసు అన్నట్లుగా ఉన్నారు. తద్వారా నెమ్మదిగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యని స్థితి కలిగింది. కాబట్టి ఈ ఇద్దరిని సమాధానపరుస్తున్నాడు, ఒక్కటిగా చేస్తున్నాడు. ఈ ఒక్కరిని దేవునితో సమాధానపరుస్తున్నాడు. దేవునితో. మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు సమరయ ప్రాంతములకు వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భాలు మనకు తెలుసు కదా. అంటే యూదులను సమరయులతో
సమాధానపరుస్తున్న ఒక చక్కటి ఉదాహరణ ప్రేమన దేవుని పిల్లలారా. 2 రోజులు ఆయన అక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తును వారు మెస్సయ్యగా స్వీకరించారు. యూదులు సమరయులతో సాంగత్యము చేయగలిగే స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరిని ఒకటి చేస్తున్నాడు. మెస్సియాగా తనను తాను ప్రకటించుకున్నాడు. ఇద్దరిని శిలువ ద్వారా వారి మధ్య ఉన్న ద్వేషమును పరిహరించాడు. ఏమంటే, మాటల్లో చెప్పడానికి ఇది సులువుగా ఉండొచ్చు, కానీ భూమి మీద చెయ్యాలి అంటే మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు పుట్టుక చాలా బాధ్యతను కలిగింది ప్రేమన దేవుని పిల్లలారా. ఆ బాధ్యతను లోనికి మనం వెళ్ళగలిగితే యేసుక్రీస్తు పుట్టుక చాలా సంగతులు మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆయన మన సమాధానకరుడై సమాధానకారకుడై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు పుట్టుకలో వ్రాయబడిన మాట కూడా మనందరికీ తెలిసిన మాట. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. సిమియోను గారి మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇటు ఇశ్రాయేలీలను అన్యజనులు ఇద్దరిని ప్రస్తావిస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 29. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసుక్రీస్తు పుట్టుకలో అన్యజనులకు ఇశ్రాయేలీలకు మధ్య సమాధానము, అంతేకాదు వీళ్ళిద్దరిని ఒకటి చేసి దేవునితో సమాధానాన్ని పరచటాన్ని బట్టి ఏం జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధికి చేరగలిగే యోగ్యత మనకు కలుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు పుట్టుక ప్రపంచానికి ఎంత మేలు కలిగించిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. పరలోకంలో సంతోషము, భూమి మీద సమాధానమని దేవదూతలు దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాయి అంటే దేవుని యొక్క అనాది కాల సంకల్పము నెరవేరబోతుంది. అందుకే యేసుక్రీస్తు మరియ గర్భాన, అనగా కన్య అయిన మరియ గర్భాన పుట్టి ఆయన సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. సువార్తలో సమాధానముంది. సువార్తలో యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానములు ఉన్నవి. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. సమాధానకరుడు అని యేసుక్రీస్తును ఆలోచిస్తున్నప్పుడు ఆ సమాధానము మనలో ఉందా? ఆ సమాధానము మనలో ఉందా? మీరు ఆలోచించండి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించండి అన్న ఆ వాక్కులను మన జీవితంలో మనం నెరవేరుస్తున్నావా? యేసుక్రీస్తు నెరవేర్చాడు అని సంతోషిస్తున్నప్పుడు ఆ బాధ్యత మన మీద కూడా ఉంది కదా. మనం సమాధాన పడుతున్నామా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అన్నాడు కదా. సహోదరుని ఇంకను ద్వేషిస్తున్నాము అంటే సమాధానము మనలో ఉందా? శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు అంటే సమాధానము మనలో ఉందా? ఇంకా శత్రువులుగానే చూస్తున్నాము అంటే మనలో ఇంకా సమాధానము లేదు. సమాధానకరమైన సువార్తను ఆయన ప్రకటించాడు. ఆయన వాక్కులను వింటున్న మనం విని పెడచెవిన పెడుతూ ఆ సమాధానము, ఆ వాక్యము మన హృదయములో ఫలించకపోతే ఎలా? ఫలించకపోతే తండ్రి సన్నిధికి మనం చేరగలమా? దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన వాక్కులు మన హృదయంలో ఫలించాలి. మనలో సమాధానం ఉండాలి. ఆ సమాధానము మనలో లేకపోతే యేసుక్రీస్తు పుట్టుక వల్ల మనం ఏమి నేర్చుకున్నాం? దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి సమాధాన సువార్తను ప్రకటించింది వాక్యము ద్వారా.
ఇదిగో అందరితో సమాధానము కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉండడి. ఆ సమాధానకరమైన వాక్యము మన హృదయములో ఉంటే మనం కూడా సమాధానముగా ఉంటాం. ఆయన సమాధానకరుడు అని కీర్తిస్తున్న మనం అందరితో సమాధానంగా బ్రతకగలుగుతున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా ఈ ఉన్నతమైన సమాధానాన్ని మనుషుల మధ్య కలిగించి తండ్రితో సమాధానపరిచి పరలోకానికి వెళ్ళగలిగే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తే ఆ విలువైన రక్షణను స్వీకరించి ఈ సమాధాన సువార్తను ఇదిగో అందరికీ ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ప్రేమన వారలారా. మనందరి మీద ఉంది. పండుగ అనగానే మన ఇంట్లో మన కొరకు మనం చేసుకునేటివి. కానీ వాక్యాన్ని ఆలోచిస్తుంటే యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడంటే ఆ పుట్టుక విశిష్టతను ఇదిగో లోకానికి తెలియచేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. యేసుక్రీస్తు పుట్టుకలో దేవదూతలు వచ్చి మనకు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము తెలియజేస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టి రక్షణను అనుగ్రహించాడనే ఈ సువార్తను తెలియజేసే బాధ్యత దేవదూతలదా లేదా మనదా? మనదే కదా, మనదే. మరి ఎవరి ఇంట్లో వాళ్ళు పండుగ వాతావరణంలో ఉంటే మరి లోకానికి యేసుక్రీస్తు పుట్టుక విశిష్టతను తెలియజేసేది ఎవరు? దయచేసి మీరు ఆలోచించండి. క్రీస్తులోనికి వచ్చిన మనం సమాధానముతో ఉంటూ ఆ సమాధానకరమైన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా. ఎవరికి శత్రువులు కాదు. శిలువ రక్తముతో నువ్వు కడగబడిన తర్వాత ఇదిగో అందరూ సహోదరులే. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలన్న ఆజ్ఞలు కలిగిన వారము. కాబట్టి ఈరోజు ఆ సమాధానకరమైన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత దేవదూతలది కాదు, మనది ప్రేమన వారలారా. కాబట్టి క్రిస్మస్ దినాలలో అనేకులను ప్రభు దగ్గరికి ఎందుకు మనం నడిపించకూడదు? పండుగ అంటే మనం సంతోషించేది. పాపి మారితే అది దేవునికి సంతోషము. మీ సంతోషం అంటే పండుగ. కానీ దేవుడు సంతోషించాలి అన్నప్పుడు పాపి మారటం. ఈ క్రిస్మస్ దినాలలో కూడా యేసుక్రీస్తు పుట్టుక విశిష్టతను, ఆ ఔన్నత్యాన్ని తెలియచేస్తూ రక్షణ, సమాధానకరమైన సువార్త, మరణం తర్వాత మరొక జీవితం, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను తెలియచేస్తూ మనిషికి జీవితపు విలువ తెలియచేస్తూ పాప క్షమాపణలోనికి తీసుకొని రాగలిగితే పరలోకమందు ఎంత సంతోషం. దయచేసి మీరు ఆలోచించండి. పాపి రక్షణ కొరకు పాటుపడవలసిన వారు మనం. తండ్రికి ఇప్పుడు పరలోకంలో ఆనందము కలగాలి అంటే నీవు నేను పాపి రక్షణ కొరకు ప్రయాస పడగలిగితే, ఆ సమాధానకరమైన సువార్తను ప్రకటించగలిగితే దేవునికి సంతోషం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి యేసుక్రీస్తు పుట్టాడు అని మనము సంతోషిస్తూ దేవునికి సంతోషాన్ని కలిగించేవారుగా మనం ఉండాలి. కార్యక్రమాలు, హంగులు, ఆర్భాటాలు కాదు. పాపి మారాలి అని ఒక ఆవేదనతో, ఒక ఆతృతతో, ఆత్మ పరితాపం అనేది మన కార్యక్రమాలలో కనబడాలి. యేసుక్రీస్తు పుట్టుక ప్రపంచానికి మేలు కలిగించిన దాని ఔన్నత్యాన్ని వివరించగలగాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఈ క్రిస్మస్ దినాలలో పాపి రక్షణ కొరకు మనం ఎందుకు ప్రయాసపడకూడదు? అలాంటి కార్యక్రమాలలో ఉండి ప్రభు యొక్క రాకడ పరమార్థాన్ని తెలియజేసేవారుగా
మనమందరం ఉండాలి. కాబట్టి ఆయన సమాధాన కరుడు. యేసుక్రీస్తు పుట్టుక ద్వారా సమాధానం మనుషుల మధ్య కలిగింది. అంతేకాదు మనుష్యులను దేవునితో సమాధానపరిచాడు, పాపాన్ని పరిహరించి. కాబట్టి దేవునితో సమాధానము, అన్యోన్యమైన సహవాసము కలిగి ఉంటూ సహోదరులను ప్రేమిస్తూ ఈ చిన్న జీవితంలో ఉన్నంతకాలం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, లేఖనాలను బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మేము ఎలా ఉంటున్నాము అని నాయన వాక్యం అనే అద్దములోనికి వచ్చి నాయన చూసుకున్నాం. తండ్రి, ఇదిగో నాయన రక్షణలోనికి వచ్చిన మేము అనేకుల రక్షణ కొరకు పాటుపడగలిగే నాయన స్థితిని అనుగ్రహించి అనేకులను రక్షణలోనికి తీసుకుని రాగలుగున్నట్లుగా బలమైన సాధనములుగా నాయన నీ పిల్లలందరినీ వాడుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను బలపరిచి ముందుకు తీసుకుని వెళుతున్న నీ పిల్లలకు నాయన సహాయాన్ని అనుగ్రహించండి. తండ్రి, వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. తండ్రి, నూరంతల ప్రతిఫలముతో నాయన నింపమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో నెమ్మదిని అనుగ్రహించండి. తండ్రి, శోధనలో ఉంటున్న నీ పిల్లల్ని లేవనెత్తండి నాయన. నీ వాక్యపు బలముతో దుష్టుని ఎదిరించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆరోగ్యమును నాయన తండ్రి, కుటుంబాలలో నాయన శాంతి సమాధానములతో నింపమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ.